యేసుక్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు. మనమందరము దేవుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో నుండి నిర్గమాకాండం 16వ అధ్యాయము 32వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 16వ అధ్యాయము 32వ వాక్యం. ఎక్సోడస్ 16:32 చాప్టర్ 32 వర్స్. మోషే ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం పాత్ర. ఏంటి? పాత్ర. హల్లెలూయా. కుట్రలు మన్నుతున్నారన్న వాళ్ళ పాత్ర దీంట్లో అది కాదు. ఆమేన్. పాత్ర, ఇట్స్ అ వెజల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యంలో ప్రయాణాలు చేస్తున్న ఇశ్రాయేళ్లకు దేవుడు ఒక జ్ఞాపకార్థమైన పాత్ర గురించి మాట్లాడుతున్నాడు. మీ వంశస్థులు ఎరుగునట్లు, వాళ్ళు తెలుసుకున్నట్లు ఈ అరణ్యంలో నేను మిమ్మల్ని ఏ రీతిగా పోషించానో, నేను మిమ్మల్ని ఏ రీతిగా సంరక్షించానో, మిమ్మల్ని ఏ రీతిగా నేను నడిపించానో అవన్నీ కూడా మీ వారు తెలుసుకున్నట్లు ఒక పాత్రలో భద్రపరచండి అంటున్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి పాత్ర భద్రపరుచుకునే పాత్ర, లేకపోతే జ్ఞాపకార్థమైన పాత్ర. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దానికంటే ముందు భద్రపరుచుకునే పాత్ర. ఏ పాత్ర? ఈ పాత్ర దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకే మన మందిరంలో బైబిల్తో పాటు ఈ డైరీలు కూడా ఉండాలని చెప్తున్నాను. ఎందుకు అనంటే ఈ డైరీలలో మీరు ఆదివారము, బుధవారము, శుక్రవారము వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏమేమైతే మాట్లాడుతున్నాడో, ఏ విషయాలైతే మీ సేవకులను నిలబెట్టి అభిషేకించి వారి నోట ఆయన మాట ఉంచి మాట్లాడుతున్నాడో అవన్నీ మీరు రాసుకుంటే, అవన్నీ మీరు ఇట్లా రాసుకొని పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే మీకు అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. రేపు పొద్దున ఏం జరుగుతుందంటే మీ తరం వాళ్ళు, అంటే మీ పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇక ఇట్లా తరాలు ఉంటాయి కదా, వారందరూ కూడా ఏం చేస్తారంటే ఇది ఒక జ్ఞాపకార్థంగా మిగిలిపోతుంది. ఈ ప్రసంగాలు, ఈ మాటలు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చదువుకోవడానికి ఒక మంచి అవకాశం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇజ్రాయెల్ను పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత వీళ్ళందరూ ఫీలింగ్లో ఉండిపోవద్దు. అరణ్యంలో మా పితరులు ఎట్లున్నారో, అరణ్యంలో వాళ్ళు ఏం తిన్నారో, అరణ్యంలో వారు ఏం త్యాగారో, వారు అరణ్యంలో ఎట్లున్నారో అని ఇటువంటివి తెలియని ఆ పరిస్థితులు ఉండకుండా ముందే దేవుని ఆత్మ ఏం చెప్తున్నాడు తెలుసా? మోషేతో నీవు ఈ మాట చెప్పు, ఇశ్రాయేలుతో భద్రపరచుకోమను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ తరాలు చూడాలి, వారి తరాలు ఎరగాలి, వారి తరాలు కూడా నన్ను కీర్తించాలి, నన్ను గణపరచాలి, నా మార్గంలో వారు నడుచుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. వంశ పర్యాపరంగా వస్తుంటుందండి బట్టతల, షుగర్, బీపీ అని ఇటువంటి కొన్ని చెప్తా ఉంటారు. నేనంటాను అదే రీతిగా ఆధ్యాత్మికమైన భక్తి కూడా రావాలా. తిమోతితో అందుకే అంటాడు కదా పౌలు గారు, మీ అవ్వలో ఉన్న భక్తి నేను నీలో చూస్తున్నానయ్యా అని. ఆమె మంచి భక్తి పర్రాలు, అందుకే మనవడు కూడా భక్తిగా బ్రతుకుతున్నాడు. సో ఇప్పుడు నీవు ఏమై ఉన్నావో రేపు పొద్దున నీ తరం కూడా అదే అయి ఉంటుంది.
ఈరోజు నువ్వు మంచి తాగుబోతావు అనుకో, నీ తరము పెద్ద తాగుబోతు రకంలోకి పోతుంది. నువ్వు మంచి టక్కర మనిషి అనుకో, చీకట్లో సింధులాడేవాను అనుకో, అక్రమాల సంబంధాలు పెట్టుకొని ఫ్యామిలీలు మెయింటైన్ చేసేవాను అనుకో, ఒక్క అక్రమ సంబంధం 2 అక్రమాలు పెట్టుకుంటే నీ తరం వాళ్ళు 10 పెట్టుకుంటారు. కాబట్టి మన పైన చాలా ఆధారపడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బట్టి అంటాడు, దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి అంటున్నాడు అంటే మనను బట్టి దేవుడు ఏదో చేయాలని ఆశపడతాడు. ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను. ఈరోజు నువ్వు మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఆత్మచేత నింపబడి దేవుని వాక్యానుసారమైన మార్గముల గుండా నువ్వు నడుస్తే నీ తరమునకు నీవు బహుగా ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా, ఆమేన్. నిన్ను దేవుడు ఒక శోభాతిశయముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి పాత్రగా నువ్వు మార్చబడాలా. హల్లెలూయా. కాబట్టి మెమొరీస్ అనేవి ఉండాలా, జ్ఞాపకాలు అనేవి ఉండాలా. అవి ఉండాలి కాబట్టి భద్రపరిచి పాత్రలో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రం చూసే కానీ చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారు. ఎందుకు? ఈ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు ఇశ్రాయేలును దాటించాడు అని. ఎరుకోని చూసినప్పుడు, యోర్దాను చూసినప్పుడు ప్రతిదీ కూడా ఒక జ్ఞాపకం. దేవునామానికి మహిమ కలుగాక. నీ భక్తి కూడా ఒక జ్ఞాపకంలోకి ఉండిపోవాలి నీతో. అది పుల్ స్టాప్ కావద్దు. సీక్రెట్ బిలీవర్గా ఉండొద్దు, నువ్వు రహస్య క్రైస్తవుడుగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు, దేహమును చంపువారికి మీరు భయపడొద్దు, మీ ఆత్మను పరలోకానికి నరకానికి దాటించేవానికి భయపడండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా తాత, మా నాన్న, మా అమ్మ, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ వీళ్ళందరూ కూడా దెబ్బలు తిని ప్రార్థనలు చేసిన వాళ్ళు, దెబ్బలు తిని వాక్యం చదువుకున్న వాళ్ళు, దొంగకు పోయి దేవుని వాక్యం నేర్చుకొని వచ్చి అనేకులకు ఇవన్నీ జ్ఞాపకాలు. ఏమైనా అవి ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. స్వార్థ ప్రియులుగా బ్రతకొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భక్తి విషయంలో స్వార్థం ఉండద్దు. నీ తరానికి నువ్వు ఒక మాదిరికరంగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డోంట్ రన్ ఆఫ్టర్ ఘనత. ఆమేన్. ఘనత కోసం, ఘనత నన్ను అందరు పోడాలా, నన్ను అందరు చూడాలా, అందరూ నన్ను అని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు అనుకోవాల్సింది ఏంటంటే నాలో ఉన్నవాడు ఘనపరచబడుతుండాలా, నాలో ఉన్న దేవుడు మహిమపరచబడుతుండాలా, నాలో ఉన్న దేవుడు గొప్ప చేయబడుతుండాలా. అది ఎప్పుడైతే ఇంటెన్షన్ ఉంటుందో నువ్వు ఆ ఎక్కడెక్కడో మూలన దాక్కున్న కూడా లాక్కొని వస్తాడు దేవుడు. మన భక్తి మనతో సరిపోదు, మన పిల్లలకు కూడా అది అంటుకోవాలా. ఆమేన్. చెడు ఎంత ప్రభావితంగా అంటుకుంటుందో మంచి కూడా దానికంటే ఇంకా స్పీడ్గా అంటుకోవాలా వాళ్ళకు. నువ్వు ప్రార్థన చేయడం నీ పిల్లలు చూడాలా, నువ్వు వాక్యం చదవడం నీ పిల్లలు చూడాలా, నువ్వు దేవుని స్తుతించడం పిల్లలు చూడాలా, దేవుని గురించిన సంభాషణ, దేవుని గురించిన గణపరచడం, దేవుని గురించిన మాటలు నీ నోట వినబడుతుండేది నీ పిల్లలు చూడాలా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దయ్యాలు వెలగొట్టేది నీ పిల్లలు చూడాలా, రోగులు స్వస్థపరిచేది నీ పిల్లలు చూడాలా, సువార్త ప్రకటించేది నీ పిల్లలు చూడాలా, మందిరానికి వచ్చి తగ్గించుకొని ఊడ్చేది, తుడిచేది, పుడిచేది ఇదంతా పరిచర్య వారు చూడాలా. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ అది మనకు అలవాటైపోతుంది, మన పిల్లలకు అలవాటైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏ పాత్ర అంటే ఆ పాత్ర భద్రపరుచుకున్న పాత్ర. రెండో పాత్ర చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ రాజులు 2వ అధ్యాయము 20వ వచనం. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దానిని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. ఆమేన్. నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నీటిని మార్చేశాడు. ఎవరు చెప్పాలి అందరు కూడా? ఏలియా యొక్క శిష్యుడు. ఎవరు? ఎలీషా.
ఏమేన్ దేవునికి స్తోత్రం. తాగడానికి వీలు, చేదైన పరిస్థితి, మరణమైన పరిస్థితి, దాంతో అన్ని రకాలైన పరిస్థితులు ఉన్నాయి. అయితే అటువంటి దానిని మార్చడానికి ఏ పాత్రని అడిగారైనా? క్రొత్త పాత్ర. అందరూ ఆమేనని చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొత్త పాత్రలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అంత క్రొత్తదనమే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి పాతదంటే ఇష్టం? చెప్పాలా? హల్లెలూయా. పాతది ఎవ్వరు ఇష్టపడరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఎవ్వరు ఇష్టపడరు అంటే, నువ్వు ఆరాధించే దేవుడు, నీ సృష్టికర్త అయిన దేవుడు కూడా పాతది ఇష్టపడ్డాడు. ఆయన ప్రతి ఉదయము ఆయన కృప నూతనమైన రీతిగా ఉంటుంది. మన ఎడల ప్రతి ఉదయము ఆయన నూతనమైన వాత్సల్యతతో మనల్ని ప్రేమిస్తుంటాడు. నిన్న ప్రేమించినట్టు ఈరోజు నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన ఈరోజు డిఫరెంట్గా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తా. నిన్న నువ్వు బైబిల్ చదువుకున్నావు మామూలుగా, కానీ ఈరోజు ఆ బైబిల్లో ఉన్న మాటలు నీకు బాగా అర్థమయ్యేటట్టు నిలబెట్టి దేవుడు వాడుకుంటూ మాట్లాడుతున్నాడు నీతో. డైరెక్ట్ వింటున్నావు దేవుని స్వరం. ఆమేన్. హల్లెలూయా. భరత్ కుమార్ స్వరం కాదు, ఇది పరిశుద్ధాత్ముని స్వరం. డైరెక్ట్గా వింటున్నావు అంటే ఇది నూతనమైన కార్యం నీ జీవితంలో. హల్లెలూయా. కాబట్టి క్రొత్త పాత్ర ద్వారా ఆ పాత్రలో నుండి ఏమి అద్భుతం వచ్చింది బయటికి? చేదంతా కూడా తొలగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. జ్ఞాపకార్థ భద్రపరుచుకునే పాత్ర ఒకటి. రెండవది కొత్త పాత్ర. కొత్తగా, అందుకే అంటాడు ఒకడు ఏం చేయాలంట? నూతనంగా జన్మిస్తే తప్ప, లేక ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప వాడు ఏం చూడాడు? దేవుని రాజ్యం చూడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు యేసు నందు ఉన్నవాడు నూతన సృష్టి. దేవుని నామానికి మహిమ కలుగును. పాతవన్నీ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే కృప వెంబడి కృపను పంపిస్తున్నాడు మనకు దేవుడు. ఎవ్రీ మార్నింగ్ హిస్ గ్రేస్ ఇస్ న్యూ. వై? బికాస్ యూ మస్ట్ బికమ్ ఎ న్యూ పర్సన్. ఆమేన్. పాత బుద్ధులు పోవాలా, పాత పద్ధతులు పోవాలా, పాత ఆలోచనలు పోవాలా, పాత తలంపులు పోవాలా, పాత ఆలోచనలు పోవాలా, పాత జీవితం, రోత జీవితం పోవాలా. ఆ చేదును ఎప్పుడు పట్టుకొని నువ్వు తిరగొద్దు. ఆమేన్. ఆ జబ్బులను ఎప్పుడు పట్టుకొని తిరగొద్దు. హల్లెలూయా. అందుకే యేసుప్రభు ఎప్పుడు కూడా ఒక మిరకల్ చేసే ముందు వాళ్ళలో విశ్వాసం చూసి ఏమంటాడు తెలుసా? లేచిని పరిపెత్తుకొని అంటాడు అంతే. అంటే ఇక కూర్చుండేవలసిన అవసరం, లేచి నడు అంటాడు అంతే. అంటే ఆ ప్రాంతం దాటు, ఆ ప్రదేశం దాటు, ఆ యొక్క స్థితి దాటు. దేవునికి స్తోత్రం. అది దేవుడు కోరుకున్నది మన జీవితాల్లో. ఆమేన్. అందుకే హబక్కూకు అంటాడు, దినములు సంవత్సరములు జరుగుతుండగా దేవా నీ కార్యములను నూతన పరిచయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతం చూడాలన్నా, ఒక అద్భుతం జరగాలన్నా, ఒక అద్భుతం పొందుకోవాలన్నా కొత్త పాత్రగా మనం మార్చబడాల. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్కన వాళ్ళతో చెప్పండి, పాత అనుభవాలు పనికిరావని. ఎవరో అంటారు ఓల్డ్ ఇస్, లోక సామెత అది, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటే కరెంట్ లేకుండా ఆఫ్ చేసుకొని ఆ దీపం పెట్టుకొని బతుకు. ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా. ఆమేన్. ఆ ల్యాంపులు పట్టుకొని తిరుగో. హల్లెలూయా. ప్రతిరోజు ఆమేన్ టెక్నాలజీ మారుతుంది. ఆమేన్. మనుషుల ఆలోచనలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, వాతావరణం మారుతుంది. అద్భుతమైన విషయం చెప్పాలా? దేవుని కార్యాలు కూడా మారుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి కూడా మార్పు మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. పెరగడమే కానీ తరగడం లేదు దేవుని శక్తి. ఆమేన్. కార్యాలు జరగడమే కానీ ఆగిపోయిన స్థితి లేదు. ఏదో ఒక దగ్గర ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఆయన. ఆమేన్. సో కొత్త పాత్ర అనండి అందరు కూడా. ఆమేన్. హల్లెలూయా. దాని తర్వాత 1 కొరింథీ 11:23. థ్యాంక్ యూ లార్డ్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు
తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రకారమే భోజనమైన పిమ్మట క్రొత్త నిబంధన పాత్ర. ఏ పాత్ర ఇది? దీనిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. జ్ఞాపకము చేసుకోవలసిన పాత్ర. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గిన్నె వేరు, పాత్ర వేరు. ఆమేన్. ఈ పరిచయులు వీళ్ళందరూ గిన్నెలతో పోల్చి దేవుడు మాట్లాడతాడు. వేషధారులారా అంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు వేషధారులారా అన్నాడంటే, వాళ్ళు వెలుపలరా అంటే బయట మాత్రం ఏం చేస్తారంట? శుద్ధి చేస్తారట, క్లీన్ చేసుకుంటారంట, కానీ లోపలంతా కంపే. ఆమేన్. కానీ యేసు ప్రభు ఎత్తిన పాత్ర ఎటువంటి పాత్ర తెలుసా? ఆమేన్. అది గిన్నె కాదు, పాత్ర. ఎటువంటి పాత్ర అంటే ఆ పాత్ర ఆయన రక్తము వలన అయిన పాత్ర. అది క్రొత్త నిబంధన పాత్ర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అందరం క్రొత్త నిబంధన పాత్రలం. ఆమేన్. మనం భద్రపరుచుకునే పాత్రలం. రెండవది క్రొత్త పాత్రలం. మూడవది క్రొత్త నిబంధన పాత్రలం. హల్లెలూయా. సో పాత నిబంధనతో మనకు పని లే. ఎందుకు పని లేదు అని అంటే, పాత నిబంధన అంతా కూడా మన వల్ల కాదు, యేసయ్య వల్ల అయింది. యేసయ్య అన్ని పాత నిబంధనలు ఉన్నాయన్ని ఆయన ఏం చేశాడు? నెరవేర్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. నెరవేర్చి సమాప్తం చేసి మనను క్రొత్త నిబంధనకు వారసులుగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరం ఈరోజు? క్రొత్త నిబంధన సంఘం మనం. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధన పాత్రలం మనం. హల్లెలూయా. కాబట్టి పాతయన్నీ కూడా ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు బయట తుడిసే రకాలు కాదు మనం. అంటే బయట చూసే పరిస్థితులు ఉండొద్దు మనకు. ఏంది నెయ్యి బట్టలు వేసుకున్నాడు, ఏమేమి ఎన్ని చైన్లు వేసుకుంది, ఏమి ఎట్లా వేసుకున్నాడు, ఈ మనకు అవసరంలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రొత్త నిబంధన అంతా కూడా లోపల విషయాల గురించి ఆలోచించేది. యేసు ప్రభు వచ్చింది దేనికోసమో తెలుసా? హల్లెలూయా. నీ హృదయాన్ని నీ తలంపులను, నీ ఆలోచనలను మార్చడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసు నందు ఉన్నవాడు నూతన సృష్టి. పాతయన్ని గతించిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకే పాపాత్మురాలు దగ్గర పట్టుకొని వచ్చినప్పుడు అందరూ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి రాళ్లతో కొట్టి చంపాలా అని కేకలు వేస్తుంటే, యేసు ప్రభు క్రొత్త నిబంధన కలిగినవాడు కాబట్టి, ఆమేన్, ఆమెకు వచ్చే శిక్షలన్నీ నేను అనుభవిస్తాను కాబట్టి ఆమెకు ఏ శిక్షావిధి, అందుకే క్రీస్తు యేసు నందు ఉన్న వానికి ఏ శిక్షావిధి లేదో. అది క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో సంచరించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కృపా సత్యం రెండు కలవడం చాలా కష్టం, కానీ కృపా సత్యం కలుసుకొని తీసుకొని వచ్చాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనలో మన జీవం ఉన్నదని వాక్యం చెప్తా ఉంది. క్రీస్తులో మన జీవం ఉన్నది. కాబట్టి మన క్రొత్త నిబంధన సంఘపు వారము. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు యొక్క తీర్పు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు పైన చూసి, అంటే శరీర సంబంధంగా వీళ్ళు చేసిన పాపానికి రాళ్లతో కొట్టి విరగుడు చేసి ఏదో చేయాలని అనుకున్నారు. అంతమంది రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు, కానీ వ్యభిచారం ఆగిందా? వ్యభిచారం జరుగుతూనే వచ్చింది. ఇంకొక మాట, వ్యభిచారం అనేది ఇద్దరు చేసే కార్యం, కానీ ఒక్కడనే శిక్షకు తీసుకొని వచ్చి పెట్టింది లోకం. ఈ లోకం తీర్పులు ఎట్లుంటాయి చూడండి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే. దొరికిందామె అంతే. దొరికితే దొంగ, దొరకకుండా దొర. ఎవరైతే యేసుప్రభు దగ్గరికి వచ్చి కుచ్చి అడుగుతున్నారో వాడే వ్యభిచారి ఆమెతో పాటు.
అందుకే యేసుప్రభు ఏమన్నాడు, ఒరే దొరికినామని పట్టుకున్న దగ్గరికి వేసి దొరకకుండా తిరుగుతున్నారు కదరా మీరు అనుకున్నట్టు మన భాషలో చెప్తున్నా. మీలో పాపం లేని వాళ్ళు ఏంట్రా మొట్టమొదటి రాడి అన్నాడు. పడింది దెబ్బ పంచు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా అదే రకం. ఎవడైనా పోయి పట్టుకున్నాడు అనుకో, ఏరా అంటే నువ్వు చేయలేదా, అవురో నేను కూడా చేసిన, వద్దులేరా బాబు, నువ్వు చేయలేదా అని వీళ్ళు అనుకోని, సరేలేరా ఆమెను బుక్ చేద్దామని చెప్పి ఆమెను బుక్ చేశారు అక్కడ. కానీ యేసుప్రభు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, తీర్పు ఎట్లుందో చూసారా? ప్రైజ్ లార్డ్. అందుకే వాక్యం ఏం చెప్తుంటే తీర్పు తీర్చొద్దు అని. భర్తల విషయంలో, భార్యల విషయంలో, పిల్లల విషయంలో భలే తీర్పులు తీరుస్తారు వీళ్ళు. నీకు నువ్వు తీర్పు తీర్చుకో. నీకు నీవు తీర్పు తీర్చుకున్నప్పుడు నీ బ్రతికి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటున్నాను చెప్తే తెలుసా? ఎంత గొప్పగా ఉంటుందంటే అది మాటల్లో వర్ణించలేను. ఆమేన్, హల్లెలూయా. ఇతరులకు తీర్పులు తీర్చేటప్పుడే ప్రమాదాలు జరుగుతాయి మన జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసుప్రభు రాళ్ళతో కొట్టండి, మీకు కొట్టాలన్నదే మీ ఆశ కదా, కొట్టండి, కాకపోతే పాపం లేనోడు కొట్టండి అన్నాడు. అక్కడ ఎవ్వరు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ తప్పిపోయిన వాళ్ళే. ఆమేన్. కానీ తప్పిపోనోడు, హల్లెలూయా, తప్పు చెయ్యనోడు, ఆమేన్, కామ క్రోధ మదమత్సరము లేని సుచరిత్ర కలిగిన వాడు ఒక్కడే ఒకడున్నాడు అక్కడ. ఆయన పేరే నజరైడైన యేసు క్రీస్తు ప్రభు. కొడితే గట్టిగా కొట్టు చప్పట్లు యేసయ్యకు. హల్లెలూయా, ఆమేన్. ఇంకా ఈయనకే ఉందిరా అధికారం నన్ను కొట్టడానికి, ఈయనకే ఉందిరా అధికారం నన్ను చంపడానికి అన్నట్టు ఆమె చూస్తూ ఉంటే యేసు ప్రభు ఆయన వైపు చూసి అంటాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? ఆమేన్. ఎవరు నీకు శిక్ష వేయలేదా? లేదు ప్రభా, నేను కూడా నేను శిక్షించను అంటూ ఒక మాట అన్నాడు. ఇక మీదట నువ్వు పాపం చెయ్యొద్దు అంటూ సమాధానం గలదానిపై వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఈరోజు ఒక మాట, ఆయన శరీరంలో అయిన రక్తంలోకి వస్తున్న మనం సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. అది ఎంతమందికి ఉంది? ఈరోజు సమాధానం లేకపోతే, సమాధానం ఎట్లా పోతుంది అని అడగండి నన్ను. ఎక్కువ తిని పండుకుంటే అని చెప్ప. సమాధానం అనేది ఎట్లా పోతుంది అంటే పాపంలో ఉంటే పోతుంది. పాపం ఎంటర్ అయిందనుకో పీస్ అనేది ఎగిరిపోతుంది, సమాధానం వెళ్ళిపోతుంది. అర్థమైందా? మనం ప్రపంచంలో భయపడాల్సింది ఒకటి ఉంది, దానికి అది దేవుడు, దేవుని తర్వాత పాపమే. పాపం ఎంత ప్రభావం ఉంటుందంటే దాన్ని సమాధానం పోతుంది అంతే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు భక్తి కలిగినోడివి, రక్షణ పొందుకున్నోడివి, ఒకడు రక్షణ లేనోడు వచ్చే ఇంట్లోనే రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పెద్ద పెద్ద గొడవలు చేసినాం అనుకో ఇంట్లో, ఆ రోజు కడుపు నిండా తింటావు అన్నాము, ఆ రోజు కంటి నిండా పడుతుందా నిద్ర? భరత అన్నా నువ్వు చెప్పిన వాక్యాలన్నీ గుర్తుకొచ్చినాయి, భయమేందే నాకు. అవుతుందా మరి? ఎందుకు? వాక్యం ఇది మామూలు కాదు. ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది ఎట్లాంటిదంటే వాక్యం ఊరికే ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఏం అనిపించదు, కొద్దిసేపటికి ఎక్కుతుంది మాత్రం మరి. హల్లెలూయా, మాకట్లనే ఉంటుంది మరి. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోపపడొద్దు అని ఇట్లా గట్టి గట్టిగా చెప్పుకుంటూ పోయినా ఒకరోజు ప్రసంగంలో. సాయంకాలంకే నేను కారులో పోతుంటే నా పక్క నుంచి ఒక ఆటోడు వచ్చి సర్రని కట్టుకొట్టాడు. ఎట్లా కొట్టాడంటే బ్రేక్ అట్లా వేసి వదిలిన పరిస్థితి వచ్చింది. అన్నాను గట్టిగా అని అద్దం తీసి ఇట్లా అందం అనుకుంటే లోపల ఆటోడు అట్లా తిరిగి ఇట్లా చూసి ప్రైజ్ లార్డ్ అంటున్నాడు. ఎంత చల్లగా అయిపోయినా అంటే ఐస్ అన్నీ ఇట్లా పడిపోయినట్టు అయింది, చల్లగా వెళ్ళిపోయిన లోపలికి. పొరపాటున రే అని నడిచింటే వాడండి, ఏం పాస్టర్ ఆయన, ఏం పోయింది అంటే మనం చెప్పుకుంది మన ముందుకు వస్తుంది అని చెప్పండి అందరు కూడా.
ఇప్పుడు మేము చెప్పేది మా ముందుకు వస్తుంది, వినేది మీ ముందుకు వస్తుంది. తీర్పులు మనం తెలుసుకోవాలి. ఇక హల్లెలూయా. ప్రాక్టికల్గా చెప్తున్నాను, నిజంగా మీరు బాగుందన్న ఈరోజు వర్తమానం చాలా బాగుంది అంటారు, కానీ ఆ వారం మాకు ఛాలెంజెస్ అవి. మేము ఏదైతే చెప్తామో అదే మా ముందుకు వచ్చి నిలబడుతుంది. చెప్పు ఏం కథ నీదని. ఇంకా దాన్ని మేము సెట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనుకున్నావు? అయితే ఒక్కటి, దాని ముందు ధైర్యంగా నిలబడితే ఇంకా ఎప్పటికీ బలముతోటే ముందుకు వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ పాత్ర ఇది? క్రొత్త నిబంధన పాత్ర. దీనిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువే తీర్పు తీర్చలేదు, నేనెందుకు తీర్చాలన్నది ఉండాలి మన మైండ్లో ఎప్పుడు. సమాధానం గలదానిగా, సమాధానం గలవాడిగా. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. అన్ని రోగాలకు కారణం అదే. సమాధానం లేకపోతే అన్నీ పడతాయి మనకు రోగాలు. నిజంగా. హల్లెలూయా. సంతోషం, సమాధానం, పరిశుద్ధాత్మలే ఆనందం ఉండాలి ఎప్పుడు. ఆమేన్. సంతోషమే సగం బలం కాదు, ఫుల్ బలం ఇది. దేవుని సన్నిధిలో సంతోషం, లోకంలో అది సగం బలమే. కరెక్ట్ చెప్పినాడు ఆయన. ఆమేన్. కాబట్టి ప్రియ సంగమా, ఏ పాత్ర ఇది? కొత్త నిబంధన ప్రార్థన. కాబట్టి ఈ పాత్రను మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ క్రొత్త నిబంధనలో ఏముంది? ఆ పాత్రలో ఏముంది? యేసయ్య పరిశుద్ధమైన రక్తం ఉంది. ఆ రక్తం ఏం చేసింది? ప్రతి పాపము నుండి మనను కడిగి పవిత్రులుగా చేసింది. ఎటువంటి పాపాన్ని? అన్ని రకాలైన పాపాలని, తెలిసి తెలిసి చేసిన పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు, అవన్నీ కూడా ఆ రక్తంతో కడగబడ్డాయి. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆ క్రొత్త నిబంధన రక్తంలో ఏముందంటే మన మనస్సుకు, ఆమేన్, హల్లెలూయా, నిమ్మలపరిచింది. ఆమేన్. మన మనస్సాక్షిని మార్చింది. హల్లెలూయా. కట క్రొత్త నిబంధన ఆ యొక్క పాత్ర, అలో ఉన్న రక్తం మనకు ధైర్యాన్ని ఇచ్చింది. ఎక్కడికి? తండ్రి సన్నిధిలోనికి వెళ్ళడానికి, తండ్రి సన్నిధిలో నిలబడడానికి, తండ్రితో సంబంధం కలిగి జీవించడానికి మనకు ధైర్యాన్ని ఇచ్చింది ఆయన రక్తం. క్రొత్త నిబంధన రక్తం అందరి నెత్తి మీద ఉంది అది. పాపం చేసేవాడు ఏం చేస్తాడంటే రక్తం పక్కన పెట్టి పోతాడు పాపానికి. అందుకే సమాధానం ఉండదు. పాపం ముందుకు వచ్చినా దాన్ని యేసు రక్తంతో జయించి ముందుకు పోతే సమాధానం ఎప్పుడు నీ హృదయంలో ఉంటుంది. నీ తలంపులకు ఉంటుంది, నీ హృదయానికి ఉంటుంది సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకప్పుడు మన ప్రార్థన మారిపోతుంది. ప్రభువా నేను పాపిని అనవు. ఏమంటా తెలుసా? పాపినైనా నన్ను పరిశుద్ధునిగా మార్చినందుకు, సమాధానం నాకు ఇచ్చినందుకు, సంతోషం నాకు ఇచ్చినందుకు, ఆత్మలో ఆనందం ఇచ్చినందుకు నీకు కోటి కోటి స్తోత్రం డాడీ అంటావు. ఉందా ఆ ప్రార్థన? ఎప్పుడు చూసినా ఆ ప్రార్థన. ప్రభువా చూపుల్లో తప్పిపోయినా, మాటల్లో తప్పిపోయినా, నడుకలో తప్పిపోయినా, ఇంకా ఎప్పుడు తప్పిపోయినా మళ్ళీ బాగుపడతావు. పాపం చెయ్యడం ఎందుకు? ఈ బాధలు పడడం ఎందుకు? హల్లెలూయా. యేసు రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. ఆమేన్. నిమ్మలమైన మనస్సాక్షిని ఇచ్చినందుకు వందనాలయ్యా. పాపాన్ని కప్పేసినందుకు వందనాలయ్యా. కడిగేసినందుకు వందనాలయ్యా. మీ స్వారూప్యంలోకి మార్చినందుకు వందనాలయ్యా. క్రీస్తు కలిగిన మనసును ఇచ్చినందుకు వందనాలయ్యా. నీ ప్రేమలో నన్ను నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. నీ ఆత్మతో నింపినందుకు వందనాలయ్యా. నీ బలముతో నన్ను నింపినందుకు వందనాలయ్యా. ఏ కీడు రాకుండా, దరికి చేరకుండా నీ అగ్ని కంచెలో నైనా నన్ను ఉంచి నడిపిస్తున్నందుకు, నీ రక్తముతో కప్పి నడిపిస్తున్నందుకు ఈ వందనాలకు రావాలి కదా.